వెల్కమ్ టు ఏపీ పవర్ న్యూస్. టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే అన్నా క్యాంటీన్లు మళ్లీ ప్రారంభిస్తాం. భోజనం 5 రూపాయలకే. భీమిలి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు. టీడీపీ ప్రభుత్వం మళ్లీ వచ్చిన వెంటనే పేదవాళ్ళకి టిట్కో ఇల్లు, 5 రూపాయల భోజన పథకం, ప్రతి మనిషికి 4000 పెన్షన్ అందిస్తాం. పాత పథకాలన్నీ అమలు చేస్తామని గంటా శ్రీనివాసరావు అన్నారు. 6వ వార్డు బక్కనపాలెం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి మూర్ఖత పరిపాలన చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ మూర్ఖత పాలనలో ఎంతో మంది రైతులు, కార్యకర్తలు, నాయకులు, గ్రామ సర్పంచులు, వ్యాపారస్తులు తీవ్రంగా నష్టపోయారు. మా టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే మళ్ళీ అందరికీ సంక్షేమ పరిపాలన, ప్రజల వద్దకే పాలన అందిస్తామని భీమిలి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు అన్నారు. 6వ వార్డు బక్కనపాలెం టీడీపీ కార్యాలయంలో పార్టీ చేరికల కార్యక్రమంలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ రోజున ఎక్కడ చూసినా అవినీతితో, డ్రగ్స్ మాఫియాతో, గంజాయి, భూ కబ్జా తీవ్రంగా ఉన్నాయి. రాబోయే కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే సంక్షేమ పరిపాలన అందిస్తామని, నిజాయితీగా పరిపాలిస్తామని, ప్రజల కష్టాలను ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్సీపీలో ఉన్న కొంతమంది కార్యకర్తలు టీడీపీ కండువా కప్పుకొని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఆ మహానుభావుడు ఆ రోజు ఒకటే మాట చెప్పాడు, పవన్ సిద్ధాంతాలు ఆయన తెలీదు, నాకు తెలిసిందల్లా ఒకటే సమాజంలో దేవాలయం ప్రతి పేదవాడు కూడా దేవుడు. అటువంటి పేదవాడు తినడానికి తిండి, ఉండడానికి గుడ్డు, కట్టుకోవడానికి అదే నా మాట సిద్ధాంతం అని చెప్పడమే కాదు, ఏదైతే చెప్పారో చెప్పినవన్నీ 100కి 100 పాళ్ళు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఆయన అవన్నీ అమలు చేశారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి లాగా మాట తప్పడం, దాంట్లో ఏదో వెలగబెట్టి మళ్ళీ దాన్ని డివేట్ చేయడం అలా ఎన్టీఆర్ గారు చేయలేదు. ఆ రోజు ఆయన పెట్టిన 2 రూపాయల కిలో బియ్యం పథకం చాలా మంది తెలుసుంటుంది. అప్పుడు దాకా వెళ్ళడం అంటే చాలా కుటుంబాలకు తెలియదు. అటువంటి వాళ్ళందరూ కూడా ఈ మరి అన్నం తినే అదృష్టం కూడా కల్పించి ఆ రోజు 2 రూపాయల కిలో బియ్యం పథకం ప్రవేశపెట్టారు. అది దేశంలోనే మొట్టమొదటిసారిగా ఆ పథకం మన ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ గారు పెట్టారు. మరి ఈరోజు మనం గొప్పగా చెప్పుకునే హౌసింగ్ స్కీమ్ ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారు స్టార్ట్ చేశారు. చాలా మంది చూస్తున్నారు, పల్లెటూరు పెంకుటిళ్ళు ఆ రోజు వచ్చేవాళ్ళు. ఈ రోజు ఏదైతే మనం పెన్షన్లో చెప్పుకుంటా ఉన్నామో అవి కూడా ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారు స్టార్ట్ చేసింది. 25 రూపాయలతో పెన్షన్లు స్టార్ట్ చేశారు. ఆడవాళ్ళకైతే ఆస్తులు, వాటా హక్కు, స్థానిక సంస్థల రిజర్వేషన్, ఇలా ఎన్నో కార్యక్రమాలు ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారు చేస్తే ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి మరింత మొదలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఏపీ పవర్ న్యూస్.